ఆయన ఒక ప్రజల మనిషి, అన్నిటికీ మించి ఆదర్శవంతమైన వైద్యుడు. పేదవారంటే తనకు అంతులేని అభిమానం. ఆయనంటే ప్రజలకు ఎనలేని గౌరవం. ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించినప్పుడే అందరూ మరియు తన ప్రాంతం బావుంటుందని భావించిన ఉత్తమ వైద్యుడు. ఆయనే మనందరి మనిషి చాపల వంశీకృష్ణ గారు. సముద్ర తీర ప్రాంతం కొత్తపట్నం పల్లెపాలెం గ్రామంలోని చాపల శ్రీరాములు, అక్కమ్మ అనే పుణ్య దంపతులకు 8 మంది సంతానంలో 7వ వాడిగా జన్మించిన చాపల వంశీకృష్ణ గారు చిన్నతనం నుండి చదువులో చురుకుగా ఉంటూ తండ్రిగారైన శ్రీరాములు గారికి పనులలో చేదోడువాదోడుగా ఉండేవారు. స్కూల్ విద్యాభ్యాసం సమయంలోనే ఉపాధ్యాయులు వంశీకృష్ణ గారి చురుకుదనాన్ని చూసి ఇతను ఎప్పటికైనా డాక్టర్ అవుతాడని అభిప్రాయపడేవారు. ఆ తల్లిదండ్రుల మరియు ఉపాధ్యాయుల ఆశీస్సులు, వారి ప్రోత్సాహంతో ఆ అభిప్రాయాన్ని నిజం చేసే పేదల డాక్టర్గా ఎదిగి ప్రజల మన్ననలు పొందారు. ప్రాథమిక విద్యాభ్యాసం కొత్తపట్నం ప్రభుత్వ హైస్కూల్లో పూర్తి చేసి గుంటూరు మెడికల్ కాలేజ్ నందు ఎంబీబీఎస్ వైద్య పట్టా పొందారు. ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ నుండి పీజీ మాస్టర్స్ డిగ్రీ ఎంఎస్ ను పూర్తి చేసి యూకే, ఇంగ్లాండ్ లో కీళ్ల మార్పిడి, వెన్నెముక ఆపరేషన్ల మీద అడ్వాన్స్డ్ ట్రైనింగ్ పొంది యుఎస్ఏఐఎం నుండి ఎంసీహెచ్ కోర్స్ పూర్తి చేశారు. 2010లో ప్రభుత్వ సర్వీస్ లో చేరి నాంపల్లి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఒక నిరుపేద యువకునికి అత్యంత సాహసోపేతమైన తుంటి మార్పిడి ఆపరేషన్ చేశారు. ఇది అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమిషనరేట్ ప్రభుత్వ హాస్పిటల్లో జరిగిన మొట్టమొదటి కీళ్ల మార్పిడి ఆపరేషన్ గా రికార్డ్ సాధించింది. తదుపరి సొంత ఊరు ఒంగోలులో తన సతీమణి, ప్రముఖ ప్రసూతి మరియు స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ చాపల శాంతకుమారి గారితో కలిసి వారి నాన్నగారైనటువంటి చాపల శ్రీరాములు గారికి గుర్తుగా శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను 2013 ఫిబ్రవరి 14న స్థాపించారు. వైద్యం ఖరీదైన రోజుల్లో పేద ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని తక్కువ ఖర్చుతో ప్రజలకు పరిచయం చేసి ప్రజా వైద్యునిగా మంచి హస్తవాసి గల డాక్టర్గా పేరు గడించారు. ప్రకాశం జిల్లాలో కీళ్ల మార్పిడి ఆపరేషన్లను మొట్టమొదటిసారిగా పరిచయం చేసిన ఘనత మన వంశీకృష్ణ గారికే దక్కుతుంది. ఎన్నో క్లిష్టతరమైన ఆపరేషన్లు, గుండె జబ్బులు ఉన్నవారికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆపరేషన్లు చేసిన నైపుణ్యత వంశీకృష్ణ గారి సొంతం. ఎముకలు, కీళ్ల మార్పిడి వైద్య రంగంలో జాతీయ స్థాయిలో అనేక పరిశోధనా పత్రాలు సమర్పించి అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో ప్రసంగించి ఆధునిక వైద్యాన్ని ఒంగోలు లాంటి మారుమూల ప్రాంతంలో పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత వంశీకృష్ణ గారికి దక్కుతుంది. హైదరాబాద్ జాతీయ సదస్సులో సమర్పించిన ఎటువంటి ఆధునిక సౌకర్యాలు లేని ప్రభుత్వ హాస్పిటల్లో కీళ్ల మార్పిడి ఆపరేషన్లు అనే అంశంపై పరిశోధనా పత్రాలు ప్రముఖుల ప్రశంసలు పొందింది. వైద్యపరంగానే కాకుండా సామాజికంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు వంశీకృష్ణ గారు. మారుమూల గ్రామాల్లో రెగ్యులర్ గా నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలతో పాటు గత 15 సంవత్సరాలుగా ప్రతి నెల మొదటి గురువారం శ్రీరామ్ హాస్పిటల్లో ఉచిత మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ అందరికీ ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. ఉచిత ఓపీతో పాటు థైరాయిడ్, ఈసీజీ, బిఎండి టెస్టులు, గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ పరీక్షలు, షుగర్ పరీక్షలు, ఇలా 11 వివిధ రకాల విలువైన పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. తన స్వగ్రామంలో విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ దత్తత తీసుకున్నారు. ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభంలో అన్ని స్కూల్స్ లోని విద్యార్థులందరికీ వారికి అవసరమైన అన్ని రకాల నోట్ పుస్తకాలు మరియు ఇతర విద్యా సామగ్రిని ఉచితంగా అందిస్తున్నారు. విద్యార్థులకిచ్చే ఆ నోట్ పుస్తకాల కవర్ పేజీల మీద గత సంవత్సరం ప్రతిభ కనబర్చిన విద్యార్థుల ఫోటోలు అందంగా ముద్రించి ఇవ్వడం వారిలో మరింత ఉత్సాహాన్ని నింపింది. అలాగే ఆగస్టు 15వ తేదీన అన్ని స్కూల్స్ లో ప్రతి క్లాసు నుండి ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు మరియు అత్యధిక హాజరు శాతం కలిగిన విద్యార్థులకు అవార్డులను, ప్రైజులను బహుకరించడం చేస్తున్నారు. సెప్టెంబర్ 5 గురు పూజోత్సవం సందర్భంగా మండల స్థాయిలో 2 మరియు ఊరిలోని అన్ని పాఠశాలల నుండి 3 ఇలా మొత్తం 5 ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారిని ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు, నగదు బహుమతి, జ్ఞాపిక, ప్రశంస
ప్రశంసా పత్రంతో ఘనంగా సన్మానించడం, అలాగే మిగిలిన ఉపాధ్యాయులందరితో పాటు తన చిన్ననాటి గురువులను సన్మానించడం చేస్తున్నారు. ఊరిలో ఉన్న మొత్తం సుమారు 3000 మంది విద్యార్థులు, 100 మంది ఉపాధ్యాయ సిబ్బంది మరియు ఉపాధ్యాయ విద్యార్థుల కుటుంబ సభ్యులందరికీ శ్రీరామ్ ఆరోగ్య రక్ష కార్డ్ ద్వారా ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్నారు. విద్యార్థులు, ముఖ్యంగా ఆడపిల్లలు బడి మానేయకుండా చూడటం కోసం వారికి ప్రతి ఏటా బస్ పాసులను ఉచితంగా అందిస్తున్నారు. అలాగే ఒంగోలులోని సెయింట్ థెరెసా స్కూల్, పీవీఆర్ బాలికల మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులకు కూడా పుస్తకాలను, ఉచిత వైద్య సదుపాయాలను అందిస్తున్నారు. ఇలా మొత్తం మీద 6000 మంది విద్యార్థులు, 120 మంది ఉపాధ్యాయులు మరియు వారి కుటుంబ సభ్యులను శ్రీరామ్ ఆరోగ్య రక్ష కార్డ్ ద్వారా ఉచిత వైద్యం కోసం దత్తత తీసుకోవడం జరిగింది. శ్రీరామ్ బాల సంస్కార కేంద్రాలు, అలాగే గ్రామంలోని పిల్లలు క్రమశిక్షణ అలవర్చుకుని ఉత్తమ పౌరులుగా ఎదిగి ప్రయోజకులై ఉన్నత స్థానాలలో నిలవాలనే ఒక గొప్ప ఉద్దేశంతో కొత్తపట్నం పల్లెపాలెం గ్రామంలో 3 బాల సంస్కార కేంద్రాలు, ఈవినింగ్ ట్యూషన్ సెంటర్స్ ను డాక్టర్ చాపల వంశీకృష్ణ గారు స్వంత నిధులతో ప్రారంభించడం జరిగింది. తన ఊరిని వైద్యపరంగా దత్తత తీసుకుని ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. అలాగే ఊరిలోని ప్రతిభావంతులైన విద్యార్థులను, ఉద్యోగులను గుర్తించి వారిని తగురీతిన సత్కరిస్తున్నారు. ఊరి పెద్దలను ప్రతి సంక్రాంతికి నూతన వస్త్రాలతో సత్కరిస్తున్నారు. కరోనా కష్టకాలంలో ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్ వైద్య సిబ్బందికి రక్షణ పరికరాల కొనుగోలు నిమిత్తం కొంత మొత్తాన్ని విరాళంగా అందించడమే కాకుండా కరోనా రోగులకు ముందుండి నిస్వార్థంగా వైద్య సేవలందించారు. అలాగే 24/7 ఫోన్లో వైద్య సలహాలు, సూచనలు అందించారు. వీరి కరోనా సేవలకు మెచ్చి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన డాక్టర్ వంశీకృష్ణ గారిని ప్రత్యేకంగా అభినందించారు. అలాగే డాక్టర్ శాంతకుమారి గారు విద్యార్థినులకు, మహిళలకు వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య సమస్యల మీద క్రమం తప్పకుండా పాఠశాలలు మరియు కాలేజీలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్య, వైద్యం అందరికీ అందాలి మరియు అందరికీ అందుబాటులో ఉండాలి అనేది డాక్టర్ వంశీకృష్ణ గారి అభిమతం. విద్య, వైద్య రంగాలలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ విద్య మరియు వైద్యాన్ని తన 2 కళ్లుగా భావించి సమాజానికి ఇతోధిక సేవ చేస్తున్న మన డాక్టర్ చాపల వంశీకృష్ణ గారిని 2017లో వైద్యరత్న అవార్డు, 2018లో బెస్ట్ డాక్టర్ అవార్డు మరియు డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పురస్కారం, 2019లో అవుట్ స్టాండింగ్ యంగ్ పర్సన్ అవార్డు, 2023లో జాతీయ అత్యుత్తమ సేవా అవార్డు మరియు అనేక ఇతర అవార్డులు, సత్కారాలు, పురస్కారాలు వరించాయి.